సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. భర్త రాజా రఘువంశీని చంపిన భార్య సోనంను ఓ పదునైన ఆయుధం పోలీసులకు పట్టించింది. మేఘాలయలోని ఓ లోయలో ఈ నెల 2న రఘువంశీ మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. అయితే అతడి తలపై పదునైన ఆయుధంతో 2 సార్లు కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇలాంటి ఆయుధాన్ని సాధారణంగా మేఘాలయలో ఉపయోగించారని పోలీసులు గుర్తించారు. దాంతో బయట వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఇక సుపారీ ఇచ్చిన వ్యక్తుల్లో ఒకరితో హత్యకు ముందే సోనం మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆచూకీ గల్లంతు కావడానికి ముందు ఆమె, ఇతర నిందితులు ఒకే సెల్ టవర్ లొకేషన్లో ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఇండోర్ పోలీస్ ఉన్నతాధికారి రాజేష్ దండోతియా వెల్లడించారు. అటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సోనం ప్రియుడు రాజ్ కుష్వాహా మే 18న రఘువంశీ హత్యకు ప్రణాళిక రచించి విశాల్ చౌహాన్, ఆనంద్ కుమార్, ఆకాశ్ రాజ్పుత్లకు సుపారీ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాక రఘువంశీ అంత్యక్రియలో రాజ్ కుష్వాహా కూడా పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను మృతుడి సోదరుడు బయటపెట్టాడు. రఘువంశీ మృతదేహాన్ని ఇండోర్కు తరలించిన తర్వాత బంధువులు అంత్యక్రియలకు హాజరు కావడానికి సోనం కుటుంబం 4-5 వాహనాలను ఏర్పాటు చేసింది. వాటిలో ఒక వాహనాన్ని రాజ్ కుష్వాహా నడిపాడు. ఈ హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకే రఘువంశీ కుటుంబానికి విధేయుడిలా కుష్వాహా నటించినట్టు తెలుస్తోంది. ఇక రఘువంశీని హత్య చేసేందుకు కిరాయి హంతకులకు సోనం తొలుత 4 లక్షలు ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. తర్వాత ఆ మొత్తాన్ని 20 లక్షల రూపాయలకు పెంచిందని పోలీసులు వెల్లడించారు. అలాగే తన భర్త మృతదేహాన్ని లోయలో విసిరేసేందుకు నిందితులకు సోనం సహకరించిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే పెళ్లికి ముందే తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు సోనం తన తల్లిదండ్రులకు చెప్పినట్టు తెలుస్తోంది. సోనం రాజ్ కుష్వాహాతో తనకున్న సంబంధం గురించి తన తల్లికి చెప్పినట్లు మృతుడి అన్నయ్య విపిన్ రఘువంశీ వెల్లడించారు. అయితే రాజాకు ఇచ్చి బలవంతంగా వివాహం చేస్తే ఏదైనా విషాదకరమైన సంఘటన జరిగే అవకాశం ఉందని ఆమె ముందే హెచ్చరించినట్టు చెప్పారు. సోనం కుటుంబం మాత్రం ఆమె ప్రేమను అంగీకరించలేదని, ఆమె వివాహం తమ కులం వారితో జరగాలని వారు పట్టుబట్టినట్టు తెలిసింది. పోలీసుల వివరాల ప్రకారం సోనం రాజ్ కుష్వాహా మధ్య జరిగిన చాటింగ్లలో వివాహానికి ముందే ఆమె రాజా నుంచి మానసికంగా దూరమైందని వెల్లడైంది. ఒక మెసేజ్లో రాజా తనతో సన్నిహితంగా ఉండడం తనకు అసౌకర్యంగా ఉందని, అతన్ని చంపాలనుకుంటున్నానని ఆమె రాజ్తో చెప్పినట్లు వెల్లడైంది. ఇలా ఎన్నో సంచలన విషయాలు రాజా రఘువంశీ కేసులో బయటపడుతున్నాయి.